నమస్తే బాబు. ఒరే రామగిరి, అయ్యా ఇందాక పెద్దమ్మని కలిసినప్పుడు ఆడోడు ఆ ముద్దు కృష్ణ గడితో పెట్టుకోవద్దని ఇంద్రా. అందుకే వాడు కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నా అంటావు. మంచి ఐడియా బాబు. కానీ నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగిపోతే అది కాదురా. ఇప్పుడు నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగి ఇవ్వబోగా నా చేతిని కొట్టేస్తే బాధేస్తుంది కదరా. ఫీల్ అవుతారు కదా బాబు. అంటే నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగి ఇవ్వబోగా నా చేతిని కొట్టేస్తే మండదా? అంటే నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు నాకు తిరిగి ఇవ్వబోగా నా చేతులు కొట్టేస్తాడా? ఎంత ధైర్యం వాడికి? ఉడుంకా బచ్చే షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇవ్వ. అందరూ చూడండి, ఇడు పెద్ద ఎదవా. అన్నయ్య, మీ టీషర్ట్ వెనకాల ఏముంది? ముద్దు కృష్ణ. నా టీషర్ట్ వెనకాల పెద్ద ఎదవా. నీ టీషర్ట్ వెనకాల ముద్దు కృష్ణ. నా టీషర్ట్ వెనకాల పెద్ద ఎదవా. నీ వెనక ముద్దు కృష్ణ. నా వెనక పెద్ద ఎదవా. ముద్దు కృష్ణ. 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 వీడెవడండి బాబు? ఆ నాన్నే ఎదవని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయనకి తెలిసినంత మనకు తెలియదు కదండి. ఇట్రారా. వట్టన్నయ్య, నీకో విషయం తెలుసా? తెలీదు. కూర్చో చెప్తా. నువ్వు పడ్డావురా, అదే విషయం. ఏం చమకిచ్చావన్నయ్య. సరే, నేను సింపుల్ గా ఒకటి పొడుస్తాను, తిప్పుతావా? చెప్తాను. దగ్గర రమ్మనంగానే వచ్చి చెంప మీద చేయి పెట్టుకొని కెవ్వని అరిచేది ఏంటనయ్య? దగ్గరకు రమ్మనగానే వచ్చి చెంప మీద చేయి పెట్టుకుని కెవ్వమని అరిచేదా? ఏమరా, నువ్వే చెప్పుకో. షూరా అన్న? షూరే. దగ్గరికి రా. నువ్వే అన్నయ్య. ఈ రోజు నువ్వు నా చేతుల్లో చచ్చేవరా? అమ్ముదయ్యో, నీకు అసలు బుద్ధుందా? ఏమైందా? ఒక పక్క గీత పెళ్లి చేసుకోబోతుంటే దాన్ని లేచిపోదామని అడుగుతావా? ఏంటి నీ ప్రాబ్లం? నేను అడగలేదని చెప్పా. అయినా నిన్ను ఎవడుకోకుతాడే? బుద్ధునే ఏదో గోకడు, ఏం మొద్దునాయాలు తప్పితే. ఆగు బాబా, ఏం జరిగిందో నేను ఊహించగలను. ఆ అజయ్ ఏదో తింగరు పని చేస్తుంటాడు, నువ్వు కంగారు పడి కొట్టడానికి బయలుదేరావు, అవునా? ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ యు బాబా. ఏమైందిరా? గిరిజక్కకి నువ్వు ప్రేమలు కులుస్తుంటే గిరిజక్క నిన్ను పిచ్చి కుక్కలా చూస్తుంది, అవునా? అవునరా. గిరిజక్క నిన్ను పిచ్చి కుక్కలా చూడకుండా హచ్చి కుక్కలా చూడాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలరా? ఈ రోజు ఇవ్వాలి అజయ్ గాడి. అజయ్ గడక ఇదేం కిరికిరి? దిస్ ఇస్ గాంధీగిరి. ఇక్కడే మన కహానీలో ఒక ట్విస్ట్ ఉంది. గిరిజక్క ముందు నువ్వు అజయ్ గారికి రోజు ఇస్తే గిరిజక్క నీలో మున్నాబాయిని చూస్తుంది, ఆ తర్వాత ప్రేమ, ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత నీ పోలికలతో నువ్వు 100 చెప్పవే, మనిషి అన్నవాడు నీకు లైనే వేయడు. నాకు లైన్ వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆఖరికి మా ఫిజిక్స్ సార్ కూడా నాకు లైన్ వేస్తాడు. బాబోయ్, రోజుకొకడు ఫ్లవర్ ఇస్తాడు. ఓహో, అదిగో చూడు, నీ కళ్ళ ముందే ఒకడు ఫ్లవర్ ఇస్తున్నాడు. ఈ దోస్తానే ఏందన్నయ్య? అవును మావయ్య. అసలు ప్రాబ్లం ఏంటంటే అక్కకు రోజు అంటే చాలా ఇష్టం. అది మనకు తెలియకుండా అదే గడికి ఇచ్చేసాం. బట్ డోంట్ వరీ, నా పాపానికి పరిహారంగా అక్క గది నిండా రోసెస్ పెట్టేశా. ఎవరు పెట్టారో నన్ను అడిగింది, ముద్దు కృష్ణ బావ అని చెప్పేశా. అసలు నేను కదా ప్రింట్ తీసింది ఆ ముద్దు కృష్ణ గారు. వాడెందుకు చేస్తాడు? ఏమో ఇలా అని అడుగు. అక్క నిన్ను అడిగితే నువ్వే అని చెప్పు, ఓకే? ఓకే. ఐ లవ్ యు రా. ముద్దు నువ్వేనా? నేనే. అవునే, ప్రింట్ నేనేస్తే వాడి ఫేస్ మీద హ్యాండ్ ప్రింట్ వేసావంటే? నేనేం డ్యామేజ్ చేయలేదే. ఇంక నువ్వు మేనేజ్ చేయాల్సిన అవసరం లేకుండా చేసా. ఇంక నువ్వు హ్యాపీగా నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఫాలో అయిపో. పిల్లలు, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ రెడీ. ఓ ఓ ఓ డోంట్ పుష్ ఇట్, ఐ ఓపెన్ ఇట్. ఏ రాముడు, నాకు ఒకే ఒక్క డజన్ బాక్స్ తీసుకురా. కొమ్మండి. బావా, కూల్ డ్రింక్.
తిని చెక్కమటేసుకో. అమ్మా లోపల డీటెయిల్స్ ఉండగా వస్తుంది. యూరిన్ బ్లడ్ ఫుల్ అయిందిరా బాబోయ్. 8 9 89 ముద్దు 90. బావా కూల్ డ్రింక్. చేతులు ఖాళీలో నోట్ వస్తావా ప్లీజ్? పోయి గిరిజా గిరిజా. అమ్మో ఎవరురా బాబోయ్. వాడిని నడిపేద్దాం అనుకుని వీడికి దొరికిపోయాను. కమాన్ పోయి. ఇక్కడ కూడా హౌస్ఫుల్. ప్రతి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్క మాత్రం ఉండాలి. అప్పుడే దేశం క్లీన్ గా ఉంటుంది. దాంతో పాటు మ్యాటర్ కూడా క్లీన్ గా ఉంటుంది. ఏంట్రా పని? చెంపుని వాటర్ వాష్ చేస్తున్నానండి. నీ చేతి కూల్ డ్రింక్ తాగుతుంటే హాట్ డ్రింక్ లా కిక్ వస్తుంది గిరిజా. కమాన్ గిరిజా పొయ్యి గిరిజా. అబ్బో ఏం చేయాలో తెలియట్లేదే. ఏదైతే అదేంటి, నా స్టైలే వేరు. తెలుగు వీరలేవరా బ్యాట్ జిప్పు విప్పరా. నా బాడీ కాస్త ప్రియవాలంటే బయట కన్ని పోసేయరా. కమాన్ సరిగా పోయి గిరిజా. దీంట్లో ఇంత ఆనందం ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఆహా ఆహా. ఎవట్రా మరి నోట్లోనా? గిరిజా పోనీ అయితే అజయ్ గారు లాగేశాడు. థ్యాంక్ గాడ్. అజయ్ గారు ఓణి లాగేస్తే దేవుడికి థ్యాంక్స్ చెప్తుంది. కర్మ అంతా నీ పెంపుగానే. నేనే పెంచా. ఎవరన్నా వచ్చి ఓణి లాగిస్తే దేవుడికి థ్యాంక్స్ చెప్పమ్మా అని. నువ్వు ఇంతకంటే దరిద్రం లేదు. చిచి నా మొహం మీద ఉచ్చపోసాడు. అంతకంటే దరిద్రం ఇదే. ఓయ్ నువ్వేంది బాబా సడన్ గా? పెద్దనాయనకి తెలిస్తే చంపేస్తాడు. నేనే సరదాగా రాలేదు బాబా. అక్క ఇచ్చిన ప్రేమ సందేశంతో వచ్చా. నీకే అక్క ఇచ్చింది. కోమాలోకి వెళ్ళిపోయాడు బావా. ఓనీ సందేశం. అరే అజయ్ ఈ దాబల బజ్జీలు బాగుంటాయి. కారాపరా. యా ఇంట్లో ఉండవా బజ్జీలు? కారాపే. ఇప్పుడే పెట్టిన గుడ్డు తోటి ఒక ఆమ్లెట్. ఇప్పుడే కాల్చిన గరిటతో ఒక వాత పెడతా. ఇటండ్రా అచేదీపే. ఎవర్రా మీరు? ఎవర్రా మీది? మాట్లాడవేందిరా మోగోడుగా? లేకపోతే నన్ను చూసి ఉడుకు పుట్టి మాట పడిపోయిందా? ఎరా తిత్తి తీస్తానా యాలా? ఇందాకేం అడిగావు? నేను ఎవరిని అడిగావా చెప్తా. మహేంద్ర నాయుడుతో